Hi friends, good morning all. Today our topic is subject verb agreement. అంటే మనం సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ యూస్ చేస్తాం. సబ్జెక్ట్ అన్న సింగులర్ అయ్యేటప్పుడు వెర్బ్ అన్న ప్లూరల్లో ఉండాలా, సింగులర్లో ఉండాలా, లేదంటే వెర్బ్ సింగులర్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండాలి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ మస్ట్ బి అగ్రీ విత్ ద వెర్బ్ ఆఫ్ ది సెంటెన్స్. ఎప్పుడూ కూడా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అన్నది ఎప్పుడూ కూడా వెర్బ్ని అగ్రీ చేయాలి. అంటే వెర్బ్ పెట్టే మనం సబ్జెక్ట్ని యూజ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎ సింగులర్ ద మెయిన్ వెర్బ్ మస్ట్ బి ప్లూరల్. ఒకవేళ సబ్జెక్ట్ అన్న సింగులర్ అయితే మెయిన్ వెర్బ్ అన్నది ప్లూరల్లో ఉండాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ద మెయిన్ వెర్బ్ మస్ట్ బి సింగులర్. ఒకవేళ సబ్జెక్ట్ అన్న ప్లూరల్లో ఉంటే మెయిన్ వెర్బ్ అన్నది సింగులర్లో ఉండాలి. ద టూ మస్ట్ అగ్రీ ఇన్ టూ వేస్. ఆ రెండు కూడా ఈ రెండింటిని కూడా అగ్రీ చేయాలి. అంటే నెంబర్ని, పర్సన్ని. నెంబర్ అంటే ఏంటి? సింగులరా, ప్లూరల్లా? సింగులర్ నెంబర్లో యూజ్ చేస్తున్నారా, ప్లూరల్లో యూజ్ చేస్తున్నారా? పర్సన్ ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా ఏంటన్నది ఈ రెండింటిని అగ్రీ చేస్తూ ఉండాలన్నమాట. ఐ ఆమ్ స్టడీయింగ్, యూ ప్లే ఫుట్బాల్, హీ ప్లేస్ క్రికెట్. ఇప్పుడు వీటి గురించి మనం ఇంకా క్లియర్గా చూద్దాం, వీటి రూల్స్ ఏంటి అన్నది. Some sentences are taken auxiliary verb in plural although the subject is singular. Such sentences are exception to the rule. కొన్ని సెంటెన్స్లో ఆక్సిలరీ వెర్బ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న వెర్బ్స్లో సహాయక క్రియగా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటిని ప్లూరల్లో యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అన్నది సింగులర్లో యూజ్ చేయాలి. అలాంటప్పుడు పైన మనం చెప్పుకున్న రూల్ అనేది వీటికి వర్తించదనమాట. అది ఎప్పుడు అంటే ఇన్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెసింగ్ సమ్ ఇమేజినరీ విష్ ఆర్ సపోజిషన్. అంటే మనం ఏదన్నా ఇమేజినరీ విష్ అంటే జరగకూడనివి ఏమన్నా కోరికలు కానీ ఏమన్నా ఊహలు కానీ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా మనం యూజ్ చేస్తాం అనమాట. ఆక్సిలరీ వెర్బ్ అనేది ప్లూరల్లో యూజ్ చేస్తాం. ఐ విష్ ఐ వర్ ద పిఎం ఆఫ్ ఇండియా. నేను ఏమనుకుంటున్నానంటే ఇండియాకి పిఎం అవ్వాలనుకుంటున్నాను. అంటే నేను కోరుకుంటున్నాను, జస్ట్ ఊహించుకుంటున్నాను, నేను పిఎం అయితే బాగున్ను అలా అనమాట. ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్, నేను పక్షిని అయిపోతే ఎంత బాగున్ను అని నేను ఊహించుకుంటున్నాను అనమాట. అప్పుడు మనం ఆక్సిలరీ వెర్బ్ని ప్లూరల్లో యూజ్ చేయాలి. ఐ వర్. వర్ అన్నది ఏంటి ఇక్కడ? ప్లూరల్ అనమాట. వెర్బ్స్ సచ్ యాజ్ బ్లెస్, సేవ్, హెల్ప్, లైఫ్ ఇలాంటి వర్డ్స్ వచ్చేటప్పుడు యూజ్ టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్, డిజైర్స్, బ్లెస్సింగ్స్. ఇలాంటి వర్డ్స్ వచ్చి అది ఏదైనా కోరికను కానీ లేదంటే విశేషణ కానీ లేదంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఇస్తాం కదా, అలాంటి వాటిని తెలియజేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సింగులర్లోనే యూజ్ చేయాలి. గాడ్ సేవ్ ద క్వీన్, దేవుడు రాణిని కాపాడాడు. గాడ్ హెల్ప్ యూ, దేవుడు నిన్ను రక్షిస్తాడు. అక్కడ హెల్ప్, సేవ్ ఇవన్నీ కూడా మనం సింగులర్లోనే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, when dare and need are used as models. మనం ఆల్రెడీ ఆక్సిలరీ వెర్బ్లో చెప్పుకున్నప్పుడు డేర్ గురించి, నీడ్ గురించి చెప్పుకున్నాం. వాటిని మనం ఆక్సిలరీ వెర్బ్ కింద యూజ్ చేయొచ్చు, మెయిన్ వెర్బ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అని. ఒకవేళ వీటిని మనం అంటే ఆక్సిలరీ వెర్బ్ కింద యూజ్ చేసాము అనుకోండి, అది కూడా ఎక్కడ నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తే వాటిని మనం ఎప్పుడు కూడా ప్లూరల్లో యూజ్ చేయకూడదు. వాటికి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చకూడదు అనమాట. డేర్స్, నీడ్స్ అలా ఎప్పుడు చేర్చకూడదు. హీ నీడ్ నాట్ గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీడ్ హీ గో దేర్, అతడు అక్కడికి వెళ్ళాలా, అక్కడ మనం నీడ్ అని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ఎండ్ ద వెర్బ్ యూజ్డ్ ఈజ్ ప్లూరల్. రెండు సబ్జెక్ట్స్ని మనం ఎండ్తో జాయిన్ చేసేటప్పుడు అక్కడ వెర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. హీ అండ్ షీ వర్ ప్రెజెంట్ ఇన్ ద పార్టీ. అతడు, ఆమె ఇద్దరు కూడా పార్టీకి అటెండ్ అయ్యారు. అక్కడ హీ అండ్ షీ వర్ అంటే అక్కడ ప్లూరల్ వెర్బ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. రాజ్ అండ్ అమర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రాజు మరియు అమర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అక్కడ ఆర్ అని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, if two subjects together express one idea, one being added to the other for the sake of emphasis or clarification, the verb is singular. అంటే రెండు సబ్జెక్ట్స్ని మనం ఒక ఐడియా చెప్పడానికి తెలియజేస్తున్నాం అనుకోండి. అంటే ఒక ఐడియా చెప్పడానికి ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ యూజ్ చేసాం. ఆ రెండు ఎందుకు అంటే
ఒకటి ఇంకో దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనం వాటిని వాడతాం అనమాట. అలా వాడేటప్పుడు వెర్బ్ అన్నది సింగులర్లోనే యూజ్ చేయాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం నెమ్మదిగా నిదానంగా వెళ్తే మన రేస్ని విన్ అవ్వగలం. ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది పాసేజ్ ఈజ్ గివెన్ బిలో. అంటే కూడికకు మరియు తీసివేతకు సంబంధించిన పాసేజ్ అన్నది కింద ఇవ్వబడింది. అక్కడ ఈజ్ అంటే ఏంటి, సింగులర్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. 2 or more singular subjects connected by either or neither or take a verb in singular. 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ని మన ఎయిదర్ ఆర్తో కానీ నెయిదర్ నార్తో కానీ మనం కనెక్ట్ చేసేటప్పుడు సింగులర్ వెర్బ్ మాత్రమే తీసుకుంటుందన్నమాట. ఎయిదర్ వివేక్ ఆర్ విమల్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. అంటే వివేక్ కానీ విమల్ కానీ ఆబ్సెంట్ అయ్యారు. నెయిదర్ రామ్ నార్ రాస్ ఈజ్ ఆబ్సెంట్ టుడే. అంటే రాము కానీ రాజు కానీ ఎవరు ఆబ్సెంట్ అవ్వలేదు. అలా అనమాట. వెన్ ద సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఆర్ ఆర్ నార్ ఆర్ ఆఫ్ ది డిఫరెంట్ నంబర్స్, అంటే 1 సింగులర్ అండ్ 1 ప్లూరల్, ద వెర్బ్ మస్ట్ బి ప్లూరల్. అంటే 2 సబ్జెక్ట్స్ని మన ఆర్ కానీ నార్తో కానీ జాయిన్ చేసి అలాగే అందులో కూడా ఒకటి సింగులరు ఒకటి ప్లూరల్ అయితే అప్పుడు వెర్బ్ అన్నది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉండాలి. ఎయిదర్ అనంత్ ఆర్ హిజ్ పేరెంట్స్ ఆర్ కమింగ్ టు ద పార్టీ. అంటే అనంత్ కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ పార్టీకి వస్తారు. అక్కడ అనంత్ అన్నది ఏంటి, సింగులర్. హిజ్ పేరెంట్స్ అన్నది ఏంటి, ప్లూరల్. మనం తీసుకునే వెర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలన్నమాట. హిజ్ పేరెంట్స్ ఆర్. ఓకే, నెక్స్ట్. నెయిదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్ వర్ ప్రెజెంట్ ఇన్ ద ఫంక్షన్. అంటే ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎవరు ఫంక్షన్స్కి అటెండ్ కాలేదు అని అర్థం అనమాట. ఇఫ్ 2 or more subjects are connected by either or neither nor or and are of the different persons, the verb is according to the last subject. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ని మన ఎయిదర్ ఆర్తో కానీ నెయిదర్ నార్తో కానీ లేదంటే ఆర్తో కానీ కనెక్ట్ చేసేటప్పుడు అది కూడా డిఫరెంట్ పర్సన్స్ అయ్యేటప్పుడు వెర్బ్ అన్నది లాస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే మనం అక్కడ రాయాలన్నమాట. ఎలా అంటే ఎయిదర్ యూ ఆర్ ఐ ఆమ్ టు గో దేర్. నీవు కానీ లేదా నేను కానీ అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ ఏంటి, యూ వచ్చింది, నెక్స్ట్ ఏంటి, ఐ వచ్చింది. ఐ వచ్చేటప్పుడు మనం వెర్బ్ ఏం యూజ్ చేస్తాం, ఐ ఆమ్ అంటాం అనమాట. సో ఏదైతే సెకండ్ ఉందో దాన్ని బట్టి మాత్రమే యూజ్ చేయాలి. ఎయిదర్ యూ ఆర్ రమేష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లాస్. నీవు కానీ రమేష్ కానీ దీనికి రెస్పాన్సిబుల్, ఈ లాస్కి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ అండ్ నెయిదర్ ఆఫ్ ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ అండ్ సింగులర్ వెర్బ్. అంటే ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్ వచ్చేటప్పుడు ప్లూరల్ నౌన్ని అండ్ సింగులర్ వెర్బ్ని తీసుకుంటాయన్నమాట. ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ యూజ్ఫుల్. అంటే ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ ఇంటెలిజెంట్. ఎవరు కూడా ఇంటెలిజెంట్ కాదు. అక్కడ ఇప్పుడు కూడా మనం సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. అలాగే ప్లూరల్ నౌన్స్ అంటే బుక్స్, బాయ్స్, అలా మనం ప్లూరల్ నౌన్స్ తీసుకోవాలన్నమాట. ఎవ్రీవన్, ఎవ్రీబడి, నోబడి, సమ్వన్, సంబడి, నో వన్, నన్, ఈచ్ వన్ ఆర్ ఫాలోడ్ బై సింగులర్ వెర్బ్. పైన చెప్పుకున్నవి ఏ వచ్చినా కూడా మన సింగులర్ వెర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ టు గెట్ ద గిఫ్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా గిఫ్ట్ తీసుకున్నారు. సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ మన ఈజ్, వజ్ అనేది సింగులర్ వెర్బ్నే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఎనీ నౌన్ క్వాలిఫైడ్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ ఈజ్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వెర్బ్ ఈవెన్ ఇఫ్ 2 nouns సో క్వాలిఫైడ్ ఆర్ కనెక్టెడ్ బై ఎన్ ద వెర్బ్ మస్ట్ బి సింగులర్. అంటే మన ఈచ్ ఎవ్రీ అన్నది యూజ్ చేసి సింగులర్ వెర్బ్ని కనెక్ట్ చేసాం అనుకోండి ఎండతో ఈచ్ కానీ ఎవ్రీ కానీ యూజ్ చేస్తూ అక్కడ 2 nouns మనం సింగులర్, అంటే అక్కడ ఏదైతే నౌన్స్ ఉన్నాయో వాటిని ఎండతో కనెక్ట్ చేయాలి. అలాగే ఈచ్ ఎవ్రీ అలాంటివి వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మనం వెర్బ్ని సింగులర్లోనే తీసుకోవాలన్నమాట. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. అంటే ప్రతి ఒక్క మ్యాన్ ఉమెన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఎవ్రీ అని వచ్చింది. అలాగే మ్యాన్ అండ్ ఉమెన్ 2 nouns మనం ఎంతో కనెక్ట్ చేసేటప్పుడు అక్కడ వజ్ అనే సింగులర్ వెర్బ్ మాత్రమే రావాలన్నమాట. ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అంటే ప్రతి ఒక్క బాయ్ అండ్ గర్ల్ హ్యాస్ టు అటెండ్ ది ఫంక్షన్. అందరూ కూడా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. వెన్ ఈచ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ ద వెర్బ్ ఈజ్ ప్లూరల్.
ఒకవేళ సబ్జెక్ట్ తర్వాత కానీ ఈచ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు వెర్బ్ అన్నది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉండాలి. వి ఈచ్ హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్, మేమందరం కూడా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసాం. అక్కడ వి ఈచ్ సబ్జెక్ట్ తర్వాత ఈచ్ వచ్చింది కాబట్టి మనం ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేయాలి. దే ఈచ్ హ్యావ్ కమ్ ఫర్ ది పిక్నిక్, అంటే వారందరూ కూడా పిక్నిక్ కోసం వచ్చారు. నెక్స్ట్, when two nouns or pronouns are joined by not only but also the verb agrees with the second noun or pronoun. అంటే రెండు నౌన్స్ కానీ ప్రొనౌన్స్ని కానీ మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కనెక్ట్ చేసేటప్పుడు వెర్బ్ అన్నది సెకండ్ ఏదైతే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుందో దాన్ని బట్టి మనం వెర్బ్ని తీసుకోవాలి. నాట్ ఓన్లీ ద ఆఫీసర్ బట్ ఆల్సో ద సోల్జర్స్ వర్ అవార్డెడ్, అంటే ఆఫీసరే కాకుండా సోల్జర్స్ కూడా అవార్డ్స్ తీసుకున్నారు. సోల్జర్స్ అన్నది ఏంటి, ప్లూరల్, సో అందుకనే ప్లూరల్లో మనం వర్బ్ తీసుకున్నాం అనమాట. నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ వాజ్ ప్లేయింగ్ ది మ్యాచ్, అంటే టీచర్సే కాకుండా ప్రిన్సిపల్ కూడా మ్యాచ్ ఆడారు. అక్కడ మనం సెకండ్ ఏం వాడాం, ఆల్సో తర్వాత ద ప్రిన్సిపల్ వాడాం. సో ప్రిన్సిపల్ అనేది ఏంటి, సింగులర్ కాబట్టి వాజ్ అనే వర్బ్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్, verb is according to the first subject with the following. అంటే ఈ కింద వచ్చిన పదాలు ఎప్పుడు మనకు సెంటెన్స్లో వచ్చినా ఫస్ట్ ఏదైతే వెర్బ్ అదే సబ్జెక్ట్ వాడుతున్నామో, సబ్జెక్ట్ అన్నది యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టే వెర్బ్ అన్నది రాయాలన్నమాట. అవి ఏంటి అంటే అండ్, నాట్, విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, బిసైడ్స్, లైక్, టుగెదర్ విత్, ఇంక్లూడింగ్, అకంపెనీడ్ బై. ఇవి ఎక్కడొచ్చినా కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టే వెర్బన్ రాయాలన్నమాట. టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ. టీచర్ మరియు స్టూడెంట్స్ అందరూ కూడా పార్టీకి వెళ్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ బట్టి ఉండదు, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, టీచర్. సో టీచర్ కాబట్టి అక్కడ ఈజ్ అన్నది మన సింగులర్ వెర్బ్ తీసుకున్నాం. అమిత్ లైక్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ ఆల్వేస్ లేట్. అమిత్ వాళ్ళ ఫ్రెండ్స్ లాగే ఎప్పుడు లేట్గా వస్తాడు. అక్కడ అమిత్ అనేది ఫస్ట్ కాబట్టి సో ఈజ్ అన్న తీసుకున్నాం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లూరల్ నౌన్ అండ్ సింగులర్ వెర్బ్ ఆర్ యూజ్డ్. ఒకవేళ సబ్జెక్ట్ అన్నది ద నెంబర్ ఆఫ్ అని వస్తే మనం ప్లూరల్ నౌన్ని సింగులర్ వెర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్, ఒకవేళ ఏ నెంబర్ ఆఫ్ అని కానీ వస్తే అప్పుడు వెర్బ్ అండ్ నౌన్ అన్నది ప్లూరల్లో తీసుకోవాలన్నమాట. ఏ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అంటే చాలా పుస్తకాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఏ నెంబర్ ఆఫ్ తర్వాత ఇంగ్లీష్ బుక్స్ అన్నది ఏంటి, ప్లూరల్, అలాగే ఆర్ అన్నది ఏంటి, ప్లూరల్ వెర్బ్ అనమాట. సో ఏ నెంబర్ ఆఫ్ వచ్చేటప్పుడు రెండు కూడా మనం ప్లూరల్లోనే తీసుకోవాలి. ఓవర్ ది ఇయర్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ద ఎగ్జామ్ కండక్టెడ్ బై ఎస్ఎస్సి హ్యాస్ ఇంక్రీజ్డ్, అంటే సంవత్సరాలు వెళ్తూ కొద్ది చాలామంది క్యాండిడేట్స్ ఎస్ఎస్సి రాసే ఎగ్జామ్స్లో చాలామంది ఇంక్రీజ్ అయ్యారు. అక్కడ ఎస్ఎస్సి హ్యాజ్ అంటే అక్కడ సింగులర్ వెర్బ్ మాత్రమే తీసుకోవాలి. క్యాండిడేట్స్ అన్నది ఏంటి, ప్లూరల్ అనమాట. నెక్స్ట్, ఏ గ్రేట్ మెనీ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ప్లూరల్ వెర్బ్ అండ్ ప్లూరల్ నౌన్. ఏ గ్రేట్ మెనీ అని ఎక్కడొచ్చినా కూడా మనకి ప్లూరల్ వెర్బ్ని ప్లూరల్ నౌన్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. ఏ గ్రేట్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్ దిస్ ఇయర్, చాలామంది స్టూడెంట్స్ ఇయర్ పాస్ అయ్యారు. ఏ గ్రేట్ మెనీ సోల్జర్స్ హ్యావ్ గాట్ మెడల్ దిస్ ఇయర్, చాలామంది సోల్జర్స్కి ఇయర్ మెడల్స్ వచ్చాయి, పొందారు అని అర్థం అనమాట. నెక్స్ట్, మెనీ ఏ ఆర్ యాన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సింగులర్ వెర్బ్ అండ్ సింగులర్ నౌన్. మెనీ ఏ కానీ మెనీ యాన్ కానీ ఎక్కడొచ్చినా కూడా మనం సింగులర్ వెర్బ్ని సింగులర్ నౌన్ని మాత్రమే యూజ్ చేయాలి. మెనీ ఏ సోల్జర్ హ్యాస్ గాట్ మెడల్ దిస్ ఇయర్, అంటే చాలామంది సోల్జర్స్ ఇయర్ మన మెడల్స్ తీసుకున్నారు. మెనీ అన్ ఈవెంట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ దిస్ ఇయర్, చాలా ఈవెంట్స్ అన్నవి ఈ ఇయర్ ఆర్గనైజ్ చేశారు, కండక్ట్ చేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్, మోర్ దెన్ వన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వెర్బ్. మోర్ దెన్ వన్ అనేది ఎక్కడొచ్చినా కూడా ఆ సింగులర్ నౌన్ని సింగులర్ వెర్బ్ని మాత్రమే ఫాలో అవుతుందన్నమాట. మోర్ దెన్ వన్ స్టూడెంట్ వాజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ది క్లాస్, అంటే ఒకటి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ క్లాస్ నుంచి ఆబ్సెంట్ అయ్యారు అని అర్థం అనమాట. అక్కడ సింగులర్ వెర్బ్ మాత్రమే యూజ్ చేసాం, అలాగే సింగులర్ నౌన్ కూడా. మోర్ దెన్ వన్ డిష్ వాజ్ ఆర్డర్డ్ బై అస్ ఇన్ ద రెస్టారెంట్, అంటే ఒకటి కంటే ఎక్కువ డిషెస్ అన్నది మనం ఈ రెస్టారెంట్లో ఆర్డర్ చేసాము అని అర్థం అనమాట. నెక్స్ట్,
when two singular nouns are preceded by no and the verb is always singular. ఒకవేళ టూ సింగులర్ నౌన్స్ అంటే రెండు సింగులర్ నౌన్స్ ముందు నో కానీ వస్తే అప్పుడు వర్బ్ అన్నది సింగులర్లోనే తీసుకోవాలి. నో బాయ్ అండ్ నో గర్ల్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద కాన్ఫరెన్స్ అంటే ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ కాన్ఫరెన్స్కి ప్రెజెంట్ అవ్వలేదు. నో మ్యాన్ అండ్ నో ఉమెన్ వాజ్ స్లీపింగ్ ఎట్ ద టైమ్ ఏ మ్యాన్ కానీ ఏ ఉమెన్ కానీ ఆ టైంలో పడుకోకూడదు. అక్కడ వజ్ అనేది సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ద ఫ్రేజ్ నథింగ్ బట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ సింగులర్ సో ఇట్ టేక్స్ సింగులర్ వర్బ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద నౌన్ ఫాలోయింగ్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ప్లూరల్. నథింగ్ బట్ అన్నది ఎక్కడొచ్చినా కూడా దాన్ని మనం సింగులర్గానే ట్రీట్ చేయాలి, సింగులర్ వర్బ్గానే తీసుకోవాలి. అక్కడ నౌన్ అన్నది సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా వర్బ్ అన్నది సింగులర్లోనే తీసుకోవాలి. నథింగ్ బట్ బర్డ్స్ ఈజ్ సీన్ అంటే పక్షులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. బర్డ్స్ వచ్చినా కూడా మనం ఈజ్ అని మాత్రమే తీయాలి అంటే సింగులర్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. నథింగ్ బట్ గర్ల్స్ ఈజ్ దేర్ గర్ల్స్ తప్ప ఇంకెవరూ లేరు అక్కడ గర్ల్స్ అనేది ప్లూరల్లో వచ్చినా మన వర్బ్ అనేది సింగులర్లోనే యూజ్ చేయాలి. నెక్స్ట్ మోర్ దాన్ వన్ ఇట్ సెన్స్ ఈజ్ ప్లూరల్ బట్ ఇట్ అగ్రీ విత్ సింగులర్ నౌన్ అండ్ టేక్ సింగులర్ వర్బ్. మోర్ దెన్ వన్ అన్నది మనకి ప్లూరల్లోనే కనిపిస్తుంది అయినా కూడా మన సింగులర్ నౌన్ని సింగులర్ వర్బ్ని మాత్రమే తీసుకుంటుంది. మోర్ దెన్ వన్ వర్కర్ వాజ్ ఆబ్సెంట్ ఒకటి కంటే ఎక్కువ మంది వర్కర్స్ ఆబ్సెంట్ అయ్యారు. అలా కాకుండా మోర్ వచ్చి ప్లూరల్ నౌన్ వచ్చి దాన్ వన్ వస్తే అప్పుడు ప్లూరల్ వర్బ్ని తీసుకోవాలన్నమాట. మోర్ బుక్స్ దాన్ వన్ వర్ పర్చేస్డ్ బై హిమ్ అంటే ఒకటి కంటే ఎక్కువ బుక్స్ అతనితో కొనబడబడ్డాయి అని అర్థం అనమాట. అక్కడ వర్ అన్నది ప్లూరల్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. ఇన్ మెనీ సెంటెన్సెస్ దేర్ ఈజ్ ఏ రిపిటేషన్ ఆఫ్ సింగులర్ నౌన్స్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ తర్వాత చాలా సెంటెన్సెస్లో మనకు సింగులర్ నౌన్స్ వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి కేసెస్లో మనం సింగులర్ వెర్బ్ని మాత్రమే తీసుకోవాలి. షిప్ ఆఫ్టర్ షిప్ అంటే ఇక్కడ టూ నౌన్స్ వాడడం. షిప్ ఆఫ్టర్ షిప్ ఈజ్ అరైవింగ్ టుడే అంటే ఒక షిప్ తర్వాత ఇంకో షిప్ వస్తూనే ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ సెంటెన్స్ అదర్ ఈజ్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ అండ్ ప్లూరల్ వెర్బ్ అనదర్ ఈజ్ ఫాలోడ్ బై సింగులర్ నౌన్ అండ్ సింగులర్ వెర్బ్ అంటే మన అదర్ అన్నది ఎక్కడైతే యూజ్ చేస్తామో అదర్ అన్నది ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్ని ప్లూరల్ వెర్బ్ని మాత్రమే ఫాలో అవుతుంది. అలాగే అనదర్ అన్నది ఎప్పుడు కూడా సింగులర్ నౌన్ని సింగులర్ వెర్బ్ని మాత్రమే ఫాలో అవుతుంది అనమాట. దేర్ ఆర్ అదర్ హోటల్స్ విచ్ ఆర్ బెటర్ దాన్ దిస్ అంటే దీనికంటే మిగతా హోటల్సే చాలా బెటర్ అని మనం చెప్తున్నాం అనమాట. సో అక్కడ హోటల్స్ అన్నది ఏంటి ప్లూరల్ అలాగే ఆర్ అన్నది కూడా ప్లూరలే తీసుకుంటాం అనమాట అదర్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ దెర్ ఈజ్ అనదర్ హోటల్ విచ్ ఈజ్ నియర్ ది స్టేషన్ ఇంకొక హోటల్ స్టేషన్ పక్కనే ఉంది అని చెప్తున్నాం అనమాట. సో అక్కడ హోటల్ అలాగే వెర్బ్ రెండు కూడా సింగులర్లోనే తీస్తాం అనమాట. నెక్స్ట్ ద పూర్ ద రిచ్ ద యంగ్ ద ఓల్డ్ రిప్రజెంట్ ఏ హోల్ క్లాస్ అంటే కొన్ని మనం క్లాసెస్ని డివైడ్ చేస్తాయి అంటే పూర్ అనగానే పేదవాళ్ళందరినీ మనం పూర్ అంటాం, అదే రిచ్ పర్సన్స్ని రిచ్ అంటాం. అలా మనకి క్లాస్గా డివైడ్ చేసేటప్పుడు అలాంటివి ఏమన్నా పూర్ ద రిచ్ ద యంగ్ ద ఓల్డ్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దే ఆర్ ఫాలోడ్ బై ప్లూరల్ వెర్బ్ని మాత్రమే ఫాలో అవుతాయి. అలాగే మనం ఎప్పుడు కూడా ద పూర్స్ ద రిచెస్ అలా ఎప్పుడు రాయకూడదు అనమాట. ద పూర్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు సర్వైవ్ అంటే పూర్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఉండాలి అంటే చాలా ఎక్కువ కష్టపడాలి. హవెవర్ వీ కెన్ రైట్ ద ఇండియన్స్ ద అమెరికన్స్ ద పాకిస్తానీస్ మనం ఎవరైనా మనం ఇండియన్స్ మేము ఇండియన్స్ అని చెప్పుకోలేము, ద ఇండియన్స్ అని చెప్తాం, ద అమెరికన్స్ అని చెప్తాం, ద పాకిస్తానీస్ అని చెప్తాం. ద ఇండియన్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ అంటే అక్కడ మనం ప్లూరల్ వెర్బ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ నార్మలీ ఇఫ్ ఏ కౌంటబుల్ నౌన్ ఈజ్ ప్రిసీడెడ్ బై సమ్ ఆర్ ఎనీ దెన్ దట్ నౌన్ షుడ్ బి ప్లూరల్ అలాంగ్ విత్ ప్లూరల్ వెర్బ్ అంటే మనకి కౌంటబుల్ నౌన్ అన్నది సమ్ కానీ ఎనీ ముందు కానీ అంటే ఇప్పుడు సమ్ ఎనీ యూజ్ చేస్తున్నప్పుడు కౌంటబుల్ నౌన్ అన్నది ముందు వస్తే అక్కడ మనం ఎప్పుడూ కూడా ప్లూరల్ వెర్బ్ని తీసుకోవాలన్నమాట. అలా కాకుండా సమ్ ఎనీ అన్నది అన్కౌంటబుల్ ఫాలో అయితే సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. ఎలా అంటే ఆల్ ద మనీ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ ది బ్యాంక్ అంటే మొత్తం మనీ అంతా కూడా బ్యాంక్ నుంచి దొంగతనం చేయబడింది. అక్కడ మనీ అన్నది ఏంటి అన్కౌంటబుల్ నౌన్ సో
వజ్ అన్నది ఏంటి అక్కడ సింగులర్ వెర్బ్ని యూజ్ చేయాలన్నమాట. సమ్ మిల్క్ ఈజ్ నీడెడ్ ఫర్ ది చైల్డ్ అంటే కొంచెం పాలు చైల్డ్ కోసం పిల్లల కోసం కావాలి. అక్కడ మిల్క్ అన్నది ఏంటి అన్కౌంటబుల్. సో అన్కౌంటబుల్ కాబట్టి మనం ఈజ్ అన్నది యూజ్ చేస్తాం. ఒకసారి నౌన్స్ చూడండి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ బై కౌంటబుల్ నౌన్ బోత్ ద నౌన్ అండ్ వెర్బ్ వుడ్ బి ప్లూరల్. అలాగే మోస్ట్ ఆఫ్ అన్నది ఒకవేళ కౌంటబుల్ నౌన్ ఫాలో అయితే అక్కడ నౌన్ వెర్బ్ అన్నది ప్లూరల్లో వస్తుంది. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ అన్నది అన్కౌంటబుల్ని ఫాలో అయితే వెర్బ్ అన్నది సింగులర్లో వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది షుగర్ వాజ్ సోల్డ్ అవుట్ అంటే చాలా పంచదార అన్నది ఈరోజు అమ్మబడింది. అక్కడ షుగర్ అన్నది ఏంటి అన్కౌంటబుల్ కాబట్టి మనం వజ్ అనే సింగులర్ వెర్బ్ యూస్ చేసాం. అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ అక్కడ పీపుల్ అన్నది ఏంటి కౌంటబుల్. సో అందుకనే మనం వర్ అనే ప్లూరల్ వెర్బ్ని యూస్ చేసాం అనమాట. పీపుల్ వర్ బయింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.